జుట్టు పెరగడానికి ఈజీగా చేసుకునే నూనె. మెంతులు జుట్టు పెరుగుదలకు మరియు జుట్టు మూలాల ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇవి జుట్టును మరింత ప్రకాశవంతంగా, దృఢంగా, పొడవుగా చేస్తాయి. నెలలో 1 లేదా 2 సార్లు మీరు దీన్ని పెట్టుకోవచ్చు. కొబ్బరి నూనెలో మెంతులు కలిపి రాసుకుంటే పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఇలా కలిపి రాయడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది, ఒత్తుగా పెరుగుతుంది, పొడవుగా పెరగడానికి చాలా సహాయపడుతుంది. పొడవైన జుట్టు కోసం పొడవైన జుట్టు కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ రోజుల్లో పొడవైన జుట్టు పెంచుకోవడం అంటే అంత ఈజీ కాదు. దానికి సరైన జుట్టు సంరక్షణ చాలా అవసరం. ఒత్తైన పొడవైన జుట్టుకు మనం వాడే కొబ్బరి నూనె కూడా చాలా ముఖ్యం. అలాగని రెగ్యులర్గా దొరికే కొబ్బరి నూనె రాస్తే మీరు కోరుకున్నట్లుగా జుట్టు ఉండకపోవచ్చు. అందుకే కొబ్బరి నూనెలో కొన్నింటిని కలిపి రాస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. దీనికోసం ఇప్పుడు కొబ్బరి నూనెలో ఏమేం కలపాలో చూద్దాం. మెంతులు జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మెంతులు కొబ్బరి నూనె కలిపి రాయడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి ఆయుర్వేదం ప్రకారం కూడా మెంతులు మంచి ఉపయోగకారిగా చెప్తారు. అలాగే మెంతులు తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ మెంతులతో నూనె తయారు చేసుకుని రాసుకుంటే బాగా పనిచేస్తుంది. 100 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో 2 టీ స్పూన్ల మెంతి గింజలు, కొన్ని కరివేపాకులను వేసి 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు బాగా మరిగించాలి. స్టవ్ నుండి దింపేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ నూనె వడకట్టి ఒక సీసాలో నింపాలి. ఈ నూనెని వారానికి 2 సార్లు తలకి మంచిగా మసాజ్ చేయాలి. రాత్రి రాసుకుని ఉదయాన్నే తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ మెంతులు కలిపిన కొబ్బరి నూనె రాయడం వల్ల ఏంటి ఉపయోగాలు చూద్దాం ఇప్పుడు. జుట్టు పొడిబారకుండా ఉంటుంది. ఈ నూనె రాయడం వల్ల స్మూత్గా ఉంటుంది. జుట్టు కూడా చాలా మెత్తగా, మంచి పోషణతో ఉంటుంది. హెల్తీగా కనిపిస్తుంది చూడడానికి కూడా. ముందు జుట్టుకు బలం పెరుగుతుంది, మృదువుగా పట్టులో మారుతుంది అన్నమాట. ఈ నూనె రాయడం వల్ల ఏంటంటే జుట్టు బాగా స్ట్రాంగ్ అవుతుంది కుదుళ్ళ దగ్గర నుంచి. అలాగే బాగా పొడవుగా పెరుగుతుంది. అలాగే జుట్టు కూడా నెరవడం కూడా తగ్గుతుంది. అంటే తెల్ల జుట్టు రాకుండా ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో చూసినట్టయితే పిల్లలకి, చిన్నపిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. అలాగా అకాలంగా నెరవడం సమస్యను ఈజీగా మనకు పరిష్కరించుకోవచ్చును. అలాగే కొబ్బరి నూనె, మెంతి గింజలతో చేసిన ఈ హెర్బల్ ఆయిల్ కూడా రోజు రాసుకోవచ్చు జుట్టుకి. అలాగే తలలో చుండ్రు సమస్య ఉన్నవాళ్ళు కూడా ఈ నూనె రాసుకోవడం వల్ల చుండ్రు కూడా తగ్గుతుంది వాళ్ళకి. అలాగే మెంతులు రుబ్బి ప్యాక్ వేసుకుంటారు. అలా ప్యాక్ వేసుకున్నప్పుడు అది బాగా పనిచేస్తుంది. వేపాకు కూడా జుట్టు సమస్యలను బాగా తగ్గిస్తుంది మనకి. కొబ్బరి నూనెతో పాటు మెంతులు, కరివేపాకు, వేపాకు ఈ 3 కలిపి ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించండి. తర్వాత దింపండి. దింపాక బాగా చల్లారనివ్వండి. అప్పుడు సీసాలో పోసుకుని ఒక 4 రోజులు వాడి చూడండి. మీకే తేడా తెలుస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.